హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేము లాస్ట్ వీడియోలో చెప్పాము కదండి, మేము హౌస్ హంటింగ్ అయితే స్టార్ట్ చేసాము అని. సో దాంట్లో భాగంగా మేము ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే నేను ప్రిస్టేజ్ వాళ్ళ గోల్డెన్ రూల్ అనే ప్రాజెక్ట్ కొల్లూరులో అయితే చూడడం అయితే జరిగిందండి. ఇవాళ మేము సెకండ్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చాము. సో మేము ఓవరాల్గా ఒక 10 ప్రాజెక్ట్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేసుకోవడం జరిగిందండి. ఈ 10 ప్రాజెక్ట్స్ యొక్క స్టేటస్ ఎలా ఉంది, ప్రైస్ ఎంత ఉంది, డ్రాబ్యాక్స్ ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీంట్లో నుంచి ఒక ప్రాజెక్ట్ని అయితే ఫైనల్ చేద్దాం అనుకుంటున్నాము. సో మా సెకండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరేషన్కి వచ్చేసరికి మనము గోపన్పల్లిలో ఉన్న అపర్ణ దక్కన్ టౌన్ అనే ప్రాజెక్ట్కి అయితే రావడం అయితే జరిగిందండి. ఈ దక్కన్ టౌన్ కానీ చూసినట్లయితే 123 ఏకర్స్ టౌన్షిప్ అండి. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ 2 అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి రన్నింగ్లో. అలాగే ఒక విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది. అలాగే ఒక మాల్ అండ్ మల్టీప్లెక్స్లు అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అయితే ఆ దక్కన్ టౌన్లో అయితే రాబోతున్నాయి. సో మేము చూస్తున్న ప్రాజెక్టు ఇదేనమాట. ఇక్కడ మీరు చూస్తున్నది. సో ప్రజెంట్ అయితే మేము వాళ్ళ సేల్స్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ సెంటర్కి అయితే విజిట్ చేస్తున్నాము. ప్రజెంట్ దాని యొక్క డీటెయిల్స్ తెలుసుకుందామండి. సో ప్రాజెక్ట్లో ఏమేమి సైజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏం ప్రైస్ ఉంది, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ ఇస్తారు, సో ఎలా ఉంది క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ చూద్దాము. సో ప్రాజెక్ట్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుందండి. ప్రజెంట్ మేము ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి ప్రాజెక్టు. సో మేము చూస్తున్న ప్రాజెక్టు దాంట్లో ఏంటంటే ఈ 123 ఏకర్స్లో ప్రజెంట్ అపర్ణ వాళ్ళ సన్ స్టోన్ అనే అపార్ట్మెంట్ ప్రాజెక్టు, అపర్ణ మూన్ స్టోన్ అనే ప్రాజెక్టు, 2 అపార్ట్మెంట్ ప్రాజెక్టులు అండర్ ప్రోగ్రెస్లో అయితే ఉన్నాయి. అలాగే అపర్ణ యాంబర్ విల్లాస్ అని బంగ్లాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయండి. సో మనం చూస్తున్న సైజెస్ అయితే ఈ అపర్ణ సన్ స్టోన్ అనే ప్రాజెక్టులు అయితే ఉందండి. ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. అలాగే మనకు 4 హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్, 99 ఇండిపెండెంట్ బంగ్లాస్ ఇన్ 25 ఏకర్స్లో, అలాగే అప్కమింగ్ హై స్ట్రీట్ మాల్ మల్టీప్లెక్స్ అయితే దీంట్లో అయితే ఉందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసరికి ఈ అపర్ణ యొక్క సన్ స్టోన్ అనే ప్రాజెక్ట్ని అయితే మేము ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. సో చాలా బాగుందండి, పెద్ద ప్రాజెక్టు. ఇది వాళ్ళ మోడల్ మెన్యూ ఇక్కడైతే పెట్టడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి మొత్తం ఈ టౌన్షిప్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రమే సన్ స్టోన్ అనమాట. సో దీని పక్కన మనకు విల్లాస్ అయితే ఉన్నాయి, అవన్నీ చూడొచ్చు అనమాట. ఈ మినియేచర్లు అన్నీ పెట్టారండి. ఈ సన్ స్టోన్ గురించి వస్తే ఇది మొత్తం దీంట్లో 24.9 ఏకర్స్లో 9 టవర్స్ అయితే ఉంటాయండి. ఒక్కొక్క టవర్ G+45 ఫ్లోర్స్. ఇవి విల్లాస్ అనమాట. అలాగే 9 టవర్స్ అయితే ఉంటాయండి. 3213 అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో కంప్లీట్గా 3 BHK అపార్ట్మెంట్స్ చెప్తున్నారండి. సో దీంట్లో చూస్తే 1478 SFT నుంచి తీసుకొని 2237 SFT దాకా అయితే ఉన్నాయన్నమాట. సో కంప్లీట్గా ఇవి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ అపార్ట్మెంట్స్. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. ప్రజెంట్ వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. కానీ ఇక్కడ మేము ఈ స్టార్టింగ్ సైజ్ ఏదైతే ఉన్నాయో 1478 SFT ఫ్లాట్స్ అయితే చూడడం జరిగింది. సో ఇవి 3 BHKs అని వీళ్ళు కోట్ చేస్తున్నారు, కానీ 3 బెడ్రూమ్ విత్ 2 టాయిలెట్స్ అండి. లైక్ 2.5 BHK అనొచ్చు, కానీ వీళ్ళు 3 BHKs అని కోట్ చేస్తున్నారనమాట. అలాగే ప్రైస్ కూడా చూసామండి. ప్రైస్ కూడా చాలా హ్యూజ్ ఉంది. ఆ ప్రైస్ కూడా చెప్తాను. సో మా బడ్జెట్లో ఉందా లేదా అన్నది కూడా చెప్తామండి. ఇది ఏంటంటే 24.9 ఏకర్స్లో 3203 అపార్ట్మెంట్స్ అంటే 13 అపార్ట్మెంట్స్ అంటే దీంట్లో చాలా ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. అంటే పర్ ఏకర్కి ఫ్లాట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకు చాలా ట్రాఫిక్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే చాలా ఇష్యూస్ ఫ్యూచర్లో రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇది కూడా చాలా హై రైజ్ అండి, G+34 ఫ్లోర్స్. సో ఇవన్నీ కంపారిజన్ చూసుకున్న తర్వాత మేము డిసైడ్ అవుదామని ఓన్లీ డీటెయిల్స్ తీసుకుని రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మొత్తం వీళ్ళ టౌన్షిప్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి. సో ప్రాజెక్ట్ అయితే ఓవరాల్గా బాగా నచ్చిందండి. ఎందుకంటే మనకు నియోపోలిస్ జస్ట్ 10 మినిట్స్లోనే, కోకాపేట్ నానక్రమ్ కూడా 10 to 15 మినిట్స్లో వెళ్ళొచ్చు. అలాగే తర్వాత వాళ్ళ సేల్స్ పర్సన్ వచ్చి ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ యొక్క ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సెంట్రల్లో ఒక న్యాచురల్గా అయితే మొత్తం ఒక న్యాచురల్ లేక్ లాగా ఒకటి, అలాగే ఈ మొత్తం కింద బేస్మెంట్స్ లేకుండా డైరెక్ట్ న్యాచురల్ గ్రౌండ్ మీదే వీళ్ళు ల్యాండ్స్కేపింగ్ అయితే చేస్తున్నారని చెప్పారనమాట. అదొక ప్లస్ పాయింట్. అలాగే దీంట్లో ఒక 2 క్లబ్ హౌస్లు అయితే ఉన్నాయండి. ఒక పెద్ద క్లబ్ హౌస్ అయితే ఉంటుంది, 70,000 SFT క్లబ్ హౌస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇంకొకటి మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఇస్తున్నారు. సో వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూడొచ్చు అనమాట. అలాగే మేము కొటేషన్ కూడా తీసుకున్నామండి ఒక కొన్ని ఫ్లోర్స్లో అవైలబిలిటీని చూసి. సో చెప్తాము ప్రైస్ ఎంత కోట్ చేశారు ఏంటన్నది. సో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వచ్చి మొత్తం ప్రాజెక్ట్ని అయితే ఎంట్రీ ఎగ్జిట్లు, ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు అని దాని గురించి అయితే అన్నీ ఇక్కడ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో చూడండి అన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తున్నారు. సో ప్రాజెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి. ఎవరైతే హై రైజ్ ఇష్టమో
వాళ్ళకైతే బెస్ట్ ప్రాజెక్ట్. అలాగే ప్రాజెక్ట్ యొక్క ఏవీ అయితే చూపించడం అయితే జరిగిందండి. సో ఏవీ రూమ్లో మేము ప్రాజెక్ట్ యొక్క ఏవీ అయితే చూస్తున్నాము. సో ప్రాజెక్ట్ గురించి అన్ని డీటెయిల్స్ని అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఓవరాల్గా ప్రాజెక్ట్ అయితే నచ్చింది. అలాగే లేదంటే ఇది హై రైజ్ విత్ మనకు చూస్తే ఇవి ఎఫ్ఎస్ఐ కానీ చూసినట్లయితే చాలా హ్యూజ్ ఉంది. అదొక్కటి మాత్రం ఆలోచిస్తున్నాము. ఇది చూస్తుంది మాస్టర్ ప్లాన్ అంటే ఈ విధంగా అయితే ఉంటుంది. సో 9 టవర్స్ అయితే ఉంటాయి, G+40 ఫ్లోర్స్. ఎవరైతే హై రైజ్ నచ్చుతుందో వాళ్ళకైతే నచ్చుతుందన్నమాట ఈ ప్రాజెక్టు. అలాగే ఇంకా అపర్ణ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సో మంచి బ్రాండెడ్ డెవలపర్ కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే విజిట్ చేయడం జరిగింది. మేజర్ ప్లస్ పాయింట్స్ చూస్తే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. పక్కనే మనకు విప్రో ఉంది, అలాగే విస్టా ఇంటర్నేషనల్ స్కూల్, గ్రీన్ గ్యాబేస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. వీళ్ళ బ్రోచర్ అండి. అలాగే డ్రాబ్యాక్స్ వచ్చేసరికి ఎఫ్ఎస్ఐ అండి. పర్ ఏకర్కి ఎక్కువ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, హై రైజ్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో మనకు ఫైర్ ఇష్యూస్ కానివ్వండి, ట్రాఫిక్ ఇష్యూస్ కానీ రావచ్చు. సో అదొకటి ఆలోచించుకోవాలి. అలాగే ఎవరైతే హై రైజ్ ఇష్టమో వాళ్ళైతే చూడొచ్చు అనమాట. సో మేము ఓవరాల్గా చూద్దాము ఎంత పడుతుంది ఏంటన్న దాని గురించి అన్నీ చూసిన తర్వాత ఒకసారి డిసైడ్ అవుదామని చూస్తున్నాం అనమాట. ఓవరాల్ ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్టు, మంచి డెవలపరు. సో ప్రైస్ అయితే చాలా హ్యూజ్ ప్రైస్ అయితే అనిపించిందండి. ప్రైస్ ఇది గోపన్పల్లిలో వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ ఏంటి, మనకు ఈ 1492 ఎస్ఎఫ్టీ కాస్ట్ అయితే ఎంత కోట్ చేశారన్నది ఒక వాళ్ళ ప్లాన్ అయితే చూపిస్తాను. సో వీళ్ళ టర్మ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇవన్నీ అయితే మైల్ స్టోన్ బేసిస్లో పేమెంట్ ప్లాన్ అయితే ఉంది. బుకింగ్ అడ్వాన్స్ అయితే ఒక 3 lakhs అయితే పే చేయాలి అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే మేము ఒక ఈస్ట్ ఫేస్, నార్త్ ఫేస్ 2 అపార్ట్మెంట్స్ తీసుకున్నాము. కొంచెం స్లైట్ డిఫరెన్స్ అయితే ఉందండి, హ్యూజ్ ప్రైస్ డిఫరెన్స్ లేదు, రెండింటికి మధ్యలో ఒక 20 lakhs ఏవో డిఫరెన్స్ ఉంది. సో ఇదండి పేమెంట్ ప్లాను. సో ఇక్కడ చూస్తే మనకు బేస్ ప్రైస్ కానీ చూసినట్లయితే 9,799 రూపీస్ కోట్ చేశారు. ఈ 1492 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ ఓవరాల్గా చూసినట్లయితే మాకు 1.70 CR పడుతుందండి, ఎక్స్క్లూడింగ్ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు బేస్ ప్రైస్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ కాస్ట్ 700 రూపీస్ చెప్తున్నారు. టోటల్ ఓవరాల్గా 10,559 రూపీస్ పడుతుంది ఎమ్యూనిటీస్ ప్లస్ ఇది. ఫ్లోర్ రైజ్ అయితే 660 రూపీస్ అంటండి. సో ఇది డిఫరెంట్ ఫ్లోర్ రైజ్ అయితే ఉంది, అప్ టు 8 floors దాకా సపరేట్ అలా. సో మేము 8 floor లోపు అయితే చూడడం జరిగిందండి. అలాగే ఇప్పుడు కొన్ని దీంట్లో ల్యాండ్ లార్డ్ షేర్ యూనిట్స్ అండి ఇవి. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ల్యాండ్ లార్డ్ అనమాట. అలాగే మా వీడియో చూసిన ఫ్లాట్ ల్యాండ్ లార్డ్ది కాబట్టి అది ల్యాండ్ లార్డ్ ప్రైసింగ్ అయితే ఇచ్చారు. సో కానీ అవి మొత్తం అపర్ణ వాళ్ళు చూస్తున్నారు. అలాగే మాకు సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.